హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన రెసిపీ చేసుకోబోతున్నాం. పక్కా రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ డబల్ మసాలాతో 30 to 35 మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోయేలా ఏ విధంగా చేసుకోవాలి, దమ్ అనేది ఎలా వేసుకోవాలి, పీస్ అనేది జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా కుక్ కావాలనేది టిప్స్ అండ్ ట్రిక్స్తో క్లియర్ కట్గా ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్స్ ద రెసిపీ. ముందుగా హండీ అనేది తీసుకుందాం. హండీ అనేది ఈ విధంగా మందంగా ఉండాలి. ఇప్పుడే పీస్ అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు 3.5 kgs చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న 3.5 kgs చికెన్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా పీసెస్ కట్ చేపియండి. 60 to 80 grams ఉంటే సరిపోతుంది. అప్పుడే పీస్ అనేది విరగకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది సైజ్ అనేది. మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీనికోసం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. దాంతోపాటు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. రాళ్ళు ఉప్పండి, క్రిస్టల్ సాల్ట్తో పాటు పసుపును కూడా వేసుకుందాం. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు ఇలాచి లవంగ పట్టాన్ని వేసుకొని కారంను కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి ఇది. ఈ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆయిల్తో పాటు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్ని కూడా వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్ అనేది ఎక్కువగా పడుతుందండి డబల్ మసాలా బిర్యానీకి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ మ్యారినేషన్ అనేది కొంచెం ఓపిక్గా మంచిగా మసాలా పట్టేలా చేసుకొని కనీసం 3 hours అయినా రెస్ట్ ఇచ్చేసేయండి. ఎంతసేపు మ్యారినేషన్ చేస్తే బిర్యానీ టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఒకవేళ కుదిరితే నైటే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే దమ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేయడం వల్ల. చూడండి ఒకసారి, ఈ విధంగా మేము రెస్టారెంట్లో అయితే ఇలా చేసుకుంటాం, కానీ ఇక్కడ కుదరట్లేదు. రెస్టారెంట్లో ఏదో ఒక రోజు అక్కడ కూడా 50 to 70 మెంబర్స్కి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను త్వరలోనే. మ్యారినేషన్ పూర్తయిపోయాక రైస్ని నానబెట్టుకుందాం. రైస్ అనేది మంచి క్వాలిటీ ఉన్న రైస్ తీసుకోండి. ఈ రైస్ కూడా అన్ని కల్తీయే వచ్చేస్తున్నాయి, కంపెనీ పేరుతోటే ఉంటాయి, కానీ రైస్ అనేది వండినప్పుడు ముద్దగా అయిపోతూ ఉంటుంది. మన బిర్యానీ బాగుండాలంటే రైస్ అనేది మంచి క్వాలిటీయే తీసుకోవాలి. రైస్ క్వాలిటీగా లేకపోతే మనం ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేసినా బిర్యానీ అనేది కుదరదు. కనీసం 1 గంట నుంచి 2 గంటలైనా నానబెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో రైస్ బాయిల్ చేసుకుందాం. 3.5 kgs రైస్కి 20 liters వరకు వాటర్ వేసానండి. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్తో పాటు బిర్యానీ మసాలా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. వాటితో పాటు కొంచెం నిమ్మకాయ రసంని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ పొడిలాడడానికి కొంచెం ఆయిల్ వేసుకొని దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని మూత పెట్టి మంచిగా మరగనిద్దాం. ఇది మరిగే లోపు ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో కర్డ్ యాడ్ చేసుకుందాం. పెరుగు 3.5 kgs చికెన్కి కేజీ పెరుగు వేసానండి. ఈ బిర్యానీ హండీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు స్పైసీగా కావాలన్నారు డబల్ మసాలాతో, అందుకనే ఫ్రైడ్ ఆనియన్, బిర్యానీ మసాలా, కర్డ్ అనేది కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, సాల్ట్ అయినా మసాలాస్ అయినా స్పైసీ అయినా సెట్ అయిందో లేదో. పర్ఫెక్ట్గా ఉందండి నాకైతే. ఇప్పుడు ఈ ఎసరు నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాం.
ఈ ఎసరు నీళ్ళు అనేది వేయడం వల్ల పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది. అలాగే అడుగు అనేది అంటదు, ముక్క మాడదు. ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని పీసెస్ అనేవి హండీలో మంచిగా సదురుకుందాం. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. ఈ బాస్మతి రైస్ అనేది వేసాక ఒకసారి కలపండి. ఎక్కువసార్లు కలపడం వల్ల రైస్ అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకసారి సాల్ట్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా వేసుకుందాం. చెక్ చేద్దాం రైస్ ఉడికిందో లేదో. ఫస్ట్ లేయర్ 50 వరకు బాయిల్డ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అనేది వేసుకుందాం. ఫస్ట్ లేయర్ వేసాక దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం సహజీరా, ఈ బిర్యానీ ఫ్లేవర్ మరింత పెంచడం కోసం ఇలాచీ పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా. సెకండ్ లేయర్ కూడా వేసుకుందాం. ఒక దగ్గర కుప్పబోయకుండా ఈ విధంగా నీట్గా అంతగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, సహజీరా. ఈ సహజీరా అనేది రైస్ బాయిల్ చేస్తున్నప్పుడు వాడలేదు, మ్యారినేషన్ కూడా వాడలేదు. దాంతోపాటు బిర్యానీ మసాలాతో పాటు కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది షైన్ అవుతూ ఉంటుంది, అలాగే కింద అడుగు అనేది మాడదు. దాంతోపాటు రోజ్ వాటర్ కూడా వేసుకొని, గీ అనేది అస్సలు యూజ్ చేయలేదండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు గీ అనేది అస్సలు వేయొద్దని చెప్పారు. మీకు కావాలంటే గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేయడం వల్లనే బిర్యానీ అనేది జబర్దస్త్గా ఉంటుంది. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో, 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసేయండి. రెస్ట్ ఇవ్వడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫైనల్గా మన బిర్యానీ అనేది 45 మినిట్స్లో రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ వాటర్ ఉన్నాయని డౌట్ వస్తే ఈ విధంగా ఎడ్జెస్లో చెక్ చేసుకోండి. వాటర్ ఉంటే ఇంకొక 10 మినిట్స్ దమ్ పెట్టుకోండి సిమ్లో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.